హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. డెమాన్ తనుజలో ఓకే. తనుజకు ఏంటంటే కొంచెం నోరు ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి చూస్తే చాలా రియల్ బల్బు అనిపిస్తుంది. ఏమని అనుకోండి, డెమాన్ మీద ఓకే అందరు అరుస్తుంటే ఏం కాదు, కానీ డెమాన్ ఎంత చేసినా కూడా డెమాన్ని ఏదో ఒక పాయింట్అవుట్ చేస్తుంటే, ఏదో ఒక పాయింట్లో అరే నువ్వేందిరా అనే ఒక మాట మాట్లాడుతుంటుంది. ఎంత చిరాకు పుడుతుంది అంటే, ఏందిరా బాబు ఈ అమ్మాయి ఎంత పొగరైంది అనే ఒక థాట్ అనిపిస్తుంది. తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి చూద్దాం. ఎందుకంటున్నంటే డెమాన్ ఓకే అరే ఇట్లా చేస్తే కరెక్ట్ అయితే నువ్వెవరు ఇంతకు మధ్యలో మాట్లాడడానికి, నీకేం అవసరం మాట్లాడడానికి అని మాట్లాడుతుంటాడు. అది ఎంత కోపం వస్తే మొన్న కూడా రీసెంట్గా అతను ఎంత పని చేస్తాడు. ఇంట్లో గొడ్డు కష్టం చేస్తున్నాడు. ఎట్లా అంటే గొడ్డులా పని చేస్తున్నాడు. వంట చేస్తుంటాడు, అన్నీ చేస్తుంటారు, కమ్యూనికేషన్ చేస్తుంటారు. మళ్ళీ స్ట్రాంగ్గానే అతన్నే తీసేస్తుంటారు, అతనితో మాట్లాడుతారు. అందరు మాట్లాడుతుంటే ఏమన్నాడు కానీ ఆయన పాయింట్ ఆయనకు పెడితే ఆయనకు చాలా మండుతుంది, చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. అది ఎంత కోపం వస్తుందంటే అంత కోపం, ఎంత అంటే అంత మండుతుంటుంది. రియల్ చెప్తున్నా, ఇదేంద్ర బాబు మనుషులు అని ఒక థాట్ ఉంటుంది చూడు, అలాంటి ఒక సిచ్యువేషను ఎంత మండిందంటే నాకు చాలా కోపం వచ్చింది నిజంగా. డెమాన్ మీద ఎంత అరుస్తుంటే ఏంద్ర బాబు నీకు ఏం అవసరం అంతగానో మరవడం అనే ఒక ఒపీనియన్ అనిపించింది నిజంగా. మన ఎప్పుడు ఎంత మంచిగా ఉంటామో అంత మంచిగా ఉంటాం. ఎవరిని ఓకే తనుజ అరవడం అయితే ఒక సంచాలక నీకు ఎట్రిక్ ఉండొచ్చు, నువ్వు ఒకరికే సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేయి. లాస్ట్కు రీతు కెప్టెన్ కావడం కూడా తనుజకు నచ్చలేదు. హక్ చేసుకుంటుంది, పట్టు రీతు అటుపో అరవకిరా అటుపో అని రీతును కూడా అలానే అంటాడు. నాకైతే చాలా చిరాకు పుట్టింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్.